చేయొచ్చు. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి కూడా నేటి పరిహారాన్ని మనం గమనించుకున్నట్లయితే సాధారణంగా ఎవరైనా సరే తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఆ రోజుని మొదలు పెడతారు. అలా చేసినా చాలా మంచిది. దానికి సంబంధించింది మాత్రమే కాకుండా మీకు అవకాశము, ఆసక్తి రెండూ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా వీలైనంత వరకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలు సందర్శించడం కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు, సహస్రనామాలు మొదలైన వినడం కానీ మొదలైనవన్నీ చేయడం బట్టి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే ఈ పని చేయొచ్చు. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలాలన్నీ కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయన్న భావనలోకి రాకుండా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ నడుస్తున్న దశలు అంతర్దశలతో కలిపి ఈ యొక్క గోచార ఫలితాలు కూడా చూసుకుంటున్నప్పుడు ఏదైనా గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని మీరు ఈ చిన్న చిన్న పరిహారాలతో అంటే శ్లోకాలతో కానీ దైవ దర్శనంతో కానీ ఇష్టదైవ ప్రార్థనతో కానీ అధిగమించడానికి ఆస్కారం ఉంది అని మనం భావించవచ్చు.